నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? చక్కగా దేవుడు మనం నిన్నటి దినాన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వెళ్ళి ఆ వర్తమానం విని చక్కగా ప్రార్థన చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మీ జీవితాల్లో మరింతగా ప్రార్థన చేసుకోండి. మీరు మరింతగా బలపడండి. మీరు ప్రార్థన, బైబిల్ ధ్యానాంశం చేయండి. మరి ఈరోజు చూడగలుగుతున్నామంటే దేవుని కృప, దేవుని మహిమ. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఒక తల్లి తన కనినటువంటి బిడ్డనంట కరుణించుకొని ఉండదంట. ఒకవేళ పరిస్థితులు వచ్చినప్పుడు ఆమెనా ఆ చంటి పిల్లను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. మరి మరువను అన్న దేవుడు నీ కొరకు అన్నిటినీ సిద్ధపరిచాడు. నీవు ఫలానది కావాలి అని అడిగితే ఇవ్వలా. సృష్టి యావత్తు చేసి ఆ తర్వాత మనల్ని చేశాడు. భూమిని, ఆకాశమును, జలరాశులు, జీవరాశులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆదికాండం అంతా కూడా 1వ అధ్యాయం 2 చదివితే సంపూర్ణము చేసిన తర్వాత మానవుని చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ తల్లైనా మరచుద్దేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, వేరే దేశంలో ఉన్నటువంటి దానియేలుని వారి తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు కానీ, వారు మరిచారో మరవలేదో తెలియదు కానీ, అగ్నిగుండంలో పడేస్తున్నప్పుడు దేవుడు మరవలేదు, సింహాల బోనులో వేసినప్పుడు మరవలేదు. ఎందుకంటే వారు దేవుని కొరకు నిలబడ్డారు కనుక దేవుడు వారి కొరకు నిలబడ్డాడు. ఈ ఉదయం మీరు నేర్చుకోవాల్సింది, నీవు గనుక దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడి ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యలన్నిటికీ జవాబిస్తాడు. ఈ మాట అర్థమైతే కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నేను మరవనని సెలవిస్తా ఉన్నావు. తల్లి మరిచినేమో నేను మరవను నిన్ను అన్నావు. నిజమే, మమ్మల్ని ఆ రీతిగా పోషిస్తున్నావు, బలపరుస్తున్నావు. కుటుంబాలను బిడ్డలను దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రయాణాలను, ప్రార్థనలను, ఈ 40 దినాల ఉపవాస కోడికలు జయకరంగా జరిగించి మహిమాగంత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.